నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క కొంత అంటే మీకు మీ ఫాలోవర్స్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది డెఫినెట్ గా ఒక సున్నితమైనటువంటి అంశమే, కానీ ఇది అడ్రస్ చేయాల్సినటువంటి విషయం కాబట్టి మతం మారిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు అక్క? మతం మారిపోవడం అంటే కన్నతల్లిని మార్చడం. కుదురుతుందా అది? కుదరదు కదా, అది కూడా ఇది కూడా అలానే కుదరదు. కష్టాలు తీరిపోతాయి ఒక్కసారి మారిపోతే అనేది కాంటెక్స్ట్, మేజర్ కాంటెక్స్ట్ ఇదే కదా. అక్కడికి వెళ్తే ఇంకా కష్టాలు ఉండవు. ఒకవేళ మారకపోతే చంపేస్తాము, పాపులు, రకరకాల, అసలు దాన్ని ఇంకా మనం భయం వేస్తుంది కూడా. అయ్య బాబాయ్ అంటే మనం అందరం పాపాత్మలం అనిపిస్తుంది. సరే, ఎవరి ఇది వాళ్ళది అనుకుందాము. ఒక భయానికి లోను చేసి చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితి అంటారు కదా, వాళ్ళ మానసిక పరిస్థితిని క్యాష్ చేసుకోవటం, చాలా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, ఎమోషన్సే పెట్టుబడిగా పెట్టుకుని చేసేటటువంటి ఈ ప్రక్రియని ఎలా చూడాలి? ఒకవేళ దీన్ని వెళ్ళిపోయామండి, అప్పుడు ఏదో ఉద్వేగంతో వెళ్ళిపోయాము, కానీ ఇప్పుడు అటు ఉండలేకపోతున్నాం, ఇటు రాలేకపోతున్నాము, ఒక సంసిగ్ధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ముందు అసలు మారాలి అనుకునే వాళ్ళ గురించి ముందు చెప్తాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మతం అనేది మారకూడదు. ఎందుకు అనంటే, నువ్వు ఏ మతంలో అయితే పుట్టావో, భగవంతుడో లేకపోతే సుప్రీం పవరో నువ్వు పుట్టాలి అని అనుకున్నప్పుడు, యూనివర్స్ ఏమన్నా కానీ, నువ్వు అలా ఆ మతంలో పుట్టాలి అని రాసిపెట్టుంది కాబట్టి నువ్వు ఇక్కడ పుట్టావు. ఇంకా వేరే మతం జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఆ కన్నతల్లిని మార్చినట్టుగానే, కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మారద్దు అని చెప్పేది ఖచ్చితం. ఇది మాత్రం. రెండోది, మారడము అనేది ఎందుకు అనంటే, కష్టానికి చాలా ఇదైపోయాము. మేము వెళ్ళిన తర్వాత మాకు కొంతమంది అయితే అసలు చాలా బాగుంది, అసలు ఇక్కడ ఇలాంటివి ఏవీ లేవు, కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, అగరబత్తి పెట్టక్కర్లేదు, భగవంతుడికి ఇలా దండం పెట్టుకుంటే చాలు, దండం కూడా కాదు అసలు ప్రార్థన చేస్తే చాలు, మాకు చాలా బాగుంది అని చెప్పి 10 మందిని అట్రాక్ట్ చేయడం అనేది, అంటే భగవంతుడికి వీళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా అనమాట. అలా చేసి మీదే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రోడక్ట్ని చెప్పడం తప్పని నేను అనను, కానీ మా ప్రోడక్టే బెటరు, మీ ప్రోడక్ట్ చెత్త కంపు అని చెప్పడం అనేది చాలా తప్పు. అది చాలా పొరపాటు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు. అయితే మిమ్మల్ని ఎవరైనా సరే మారేటప్పుడు మారకూడదు, ఇలా మీకు ఇంకా ఏదో అయిపోతుంది, మీ ఇంట్లో ఇంకోటి అయిపోతుంది, దేవుడికి కోపం వచ్చేస్తుంది అని ఎప్పుడు అలా భయపడితే కనుక భయపడకండి. దేవుడికి కోపం రావాలి అని అంటే, నువ్వు మతం మారినప్పుడు మరి ఇక్కడ మన దేవుడికి కోపం రావద్దు. ఏరా, నిన్నటిదాకా బొట్టు పెట్టుకున్నావు, నిన్నటిదాకా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నావు, ఇప్పుడు వాళ్ళు దండం పెట్టడం స్టైలే మార్చేసావు అని చెప్పి ఆయన కోపం రాలేదు కదా, ఆయన ఊరుకున్నాడు కదా, నేనేం చేయలేదు కదా. అలానే అక్కడ కూడా భగవంతుడు ఎక్కడైనా కానీ మీరు భగవంతుడికి అనుగుణంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి అనే చెప్తారు. కాబట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చినప్పుడు కూడా మీకేమీ అవ్వదు. చాలా మందికి బాపట్లలో మా మామగారు ఇలా సండేస్ వెళ్ళి వాళ్ళకి పిల్లలకి చాక్లెట్స్ ఇస్తూ, పెద్దవాళ్ళకి ఇంకేమైనా చెప్తూ, మంచి మాటలు చెప్తూ, ఈ మతాన్ని మీరు మారకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ హైందవ ధర్మంలో ఉండండి. హైందవం అనేది మతమే కాదు, అసలు సనాతన ధర్మం, జీవన విధానం. సనాతన ధర్మం అంటే జీవన విధానం. అదే అంటున్నా, జీవన విధానం అది. అది అసలు మతమే కాదు, మనది ధర్మం కేవలం. కాబట్టి ఈ ధర్మాన్ని వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి అని చెప్పి చాలా మందిని మోటివేట్ చేసి ఇందులోనే ఉంచారు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయన చాలా శ్రమించారు దానికోసం. అలా ఎంతో మంది ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు. అలా మీరు ఎవరైనా వెనక్కి రావాలి అనుకుంటే ఎలా రావాలి అని అంటే, చక్కగా ఒక వినాయకుడి గుడికి వెళ్ళి, ఆ వినాయకుడు ఎక్కడ ఉంటే శివుడు కూడా అక్కడే ఉంటాడు. చక్కగా వెళ్ళి, మనకి బుద్ధిని ప్రసాదించేది వినాయకుడు, ఆయన దగ్గర సిద్ధి బుద్ధి చక్కగా ఉంటాయి.
అంటే పని అయిపోవడానికి మన బుద్ధి ఎప్పుడు కూడా సక్రమం. ధర్మ మార్గంలో సక్రమమైన మార్గంలో ఉండడానికి వినాయకుడు చాలా ఇంపార్టెంట్. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడే దండం పెట్టుకొని నన్ను క్షమించు స్వామి, ఈ ధర్మాన్ని కాదనుకొని నేను వెళ్ళడం జరిగింది, నన్ను క్షమించు అని చెప్పి దండం పెట్టుకొని ఆ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎవ్వరూ ఏమి అనరు మిమ్మల్ని. ఎలా అయితే మీరు మారడానికి ధైర్యంగా వెళ్ళారో అలానే ధర్మంలోకి తిరిగి రావడానికి అత్యంత ఆనందంగా రండి, చక్కగా ఎటువంటి భయం లేకుండా. రైట్ అక్క. అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పుడు ఫ్యామిలీలో మనం చూసుకుంటే హస్బెండ్ కి ఇష్టం లేదు ఇవన్నీ చేయడం, నాకు మాత్రం స్వామిని కొలుచుకోవాలని, దీపం పెట్టుకోవాలని, దండం పెట్టుకోవాలని ఉంటుంది. వీళ్ళేమో మారిపోయారు, బలవంతంగా నన్ను మార్చారు, వీళ్ళని అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎలా స్వామికి దగ్గర అవ్వాలి, మా వాళ్ళు ఎలా మారాలి అని అంటే దానికి మీ సమాధానం? చక్కగా ఆవిడ రూమ్ లో ఆవిడని పూజించే దేవుణ్ణి పెట్టుకోమని చెప్పండి. మీరు చక్కగా అదే వినట్లేదో లేకపోతే వినడం లేదు అనడానికి ఏం లేదు. అలా ఒకళ్ళని నువ్వు ఇలానే కూర్చో అని చెప్పే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు ఎలా వినట్లేదో మీరు వినకండి. ఒక రోజు గొడవ అవుతుంది, 2 రోజులు గొడవ అవుతాయి, 3 రోజులు గొడవలు అవుతాయి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అసలు వైఫ్ ని హస్బెండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు, హస్బెండ్ ని వైఫ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. చాలా దూరం వెళ్ళిపోతాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే. ఇప్పుడు తప్పు చేసిన వాడిది కాదు పొరపాటు, లీగల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వాడిదే పొరపాటు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు నన్ను అనకూడని మాట అందండి అందుకని నేను 2 వేసాను అంటాడు. నువ్వు వేసేసావు, అయిపోయింది, ఇంకా నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు, నువ్వు నీదే తప్పు అంతే, ఒకటే మాట. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి. కానీ మీరు ఒకవేళ ఇంట్లో అలాంటి గొడవలు వద్దు అనుకొని మీకు ఇంకా సహృదయ భావం ఉంటే కనుక గుడికి వెళ్ళండి. తెలియకుండానో చెప్పకుండానో గుడికి వెళ్ళండి. అది కూడా కుదరడం లేదు అని మీరు అనుకుంటే ఇంటి దగ్గర ఒక చెట్టుని, ఒక రావి చెట్టును, లేకపోతే మనకి ఇక్కడ మేడి చెట్లు, ఔదుంబర వృక్షాలు, ఇవన్నీ గుర్తుపడుతున్నారు ఇప్పుడు ఎలాగో అందరూ. మెయిన్ గా రావి చెట్టు లేకుండా, వేప చెట్టు లేకుండా ఏ వీధి ఉండదు జనరల్ గా. ఆ వేప చెట్టునే మీరు అమ్మవారిగా పూజించండి, రావి చెట్టునే విష్ణు రూపంలో పూజించండి, దండం పెట్టుకోండి. ఎలా అయినా సరే మళ్ళీ మేము సనాతన ధర్మంలోకి వచ్చేటట్టుగా చెయ్యండి మమ్మల్ని అని చెప్పి దండం పెట్టుకోండి. ఒక 2-3 నెలల్లో మీరు ఎట్లా చెప్తారో అలా పరిస్థితులు కూడా అలానే మారిపోతాయి. అలాగే సూర్య భగవాను అయితే ఎవరు ఆపలేరుగా రాకుండా. ఆయనది ఏ మతం అని అడగాలో మరి. అదే కదా, అయ్యయ్యో వీళ్ళు కొలిచేస్తున్నారు, హిందువులు మా మీద పడకు అన్నారు పాపం. అనడానికి లేదు, వేరే గత్యంతరం లేదు కదా. ఆయనకేమో ఆయన భగవంతుడు కదా, అందరి పట్ల ఒకేలా ఉంటాడు ఆయన. చాలా పొరపాటు. ఎందుకనంటే మారిపోతే మీకేంటి భయము అని అడుగుతారు కొంతమంది నన్ను. మా దాంట్లోకి వచ్చేస్తున్నారని మీరు భయపడుతున్నారంటే మేము భయపడడం లేదు, బాధపడుతున్నాం. ఎందుకంటే ధర్మం వేరు, మతం వేరు. ధర్మాన్ని వదిలేసి ఒక మతంలోకి వెళ్ళిపోతున్నారే, మేము దీనికే కాన్ఫిగర్ అయి ఉంటాం, ఇదే మాది బౌండరీ అని అనుకుంటున్నారు అనే బాధ ఒకటి. రెండోది ఏంటంటే అయ్యో ఇక్కడ ఉంటే ఇంకా ఉన్నతిని పొందుతాడు కదా అనే ఆలోచన ఒకటి. అక్కడ ఎంతవరకు ఔన్నత్యాన్ని, ఉన్నతిని పొందుతాడు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎవరిదైనా విందాము అని అంటే ముందు అసలు వెంకటేశ్వర స్వామిని తిట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు ఇలా, మీరు అట్లా, అలా చేస్తారు, వీళ్ళకి ఇంతమంది దేవుళ్ళు, 33 కోట్ల మంది దేవుళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పు, నువ్వు బైబిల్లో ఉన్న పేర్లన్నీ చెప్పంటే మనం వాళ్ళు చెప్పగలుగుతారా? వాళ్ళు చెప్పగలరేమో, కాదని నేను అనను. 33 కోట్ల మంది దేవతలు చెప్పు, అప్పుడు మేము నమ్ముతాము అని అంటే. 33 మంది దేవతలు, వాళ్ళ పరివారం 33 కోట్ల మంది, అది కూడా తెలియదు. ఒక అతను అద్భుతమైనటువంటి వ్యక్తి, సరస్వతీదేవి మ్యూజిక్ టీచర్ అని, చేతిలో పుస్తకం ఉంది, మరి దాన్ని ఏమన్నాలో తెలియదు. అసలు వీళ్ళకి అవగాహన లేదు, అవగాహన రాహిత్యంతో వచ్చేటటువంటి మాటలు. అవగాహన ఉండి అవగాహన లేకపోవడం కాదు, అవగాహన ఉండి దాని గురించి మొత్తం తెలుసుకుని ఎక్కడ మనని ఏం చేస్తే మనకి కోపం వస్తుందో, బాధ కలుగుతుందో, రివర్ట్ అవ్వాలి అని అనిపిస్తుందో అక్కడ ఆ పాయింట్ మాట్లాడడం నేర్చుకుని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ అందులో దొరికిపోయేది ఏంటంటే అసలు బుర్రలేదా అనే మాట. ఏ మతము కూడా పరాయి మతం వాళ్ళని తిట్టండి అనో, ఆ భగవంతుడు కాదు అని చెప్పదు. వీళ్ళ మతం ఔన్నత్యం తెలుసుకోలేకపోవడం కారణం ఏంటి అని అంటే ఎప్పుడు చూసినా వేరే వాళ్ళని తిట్టడమే. ఇంకా
ఇంక నీకు ఇక భగవంతుడి గురించి నువ్వు ఎక్కడ దండం నేర్చుకుంటా. పెట్టుకుంటున్నావు, ఎక్కడ నేర్చుకుంటున్నావు? కృష్ణుడు అలా అసలు చెప్పాడు, మన కృష్ణుడు ఏం చెప్పాడు, ఆ, నువ్వు నేను చెప్పాల్సింది చెప్పేసా, నీకేం కావాలో అది చేసుకో. కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, ఎస్ మాకు 33 కోట్ల మంది ఉన్నారు, నాకు కూడా పేర్లు తెలియవు, కానీ ఏ దైవం కూడా ఆ, అంత తెలియకపోయినా, నాకు అంత అవగాహన రాహిత్యంలో ఉన్నా ఎవరినో తిట్టాలని మాత్రం నాకు అనిపించదు. అది నా ధర్మం నేర్పించింది ఫస్ట్. అది ఈ ధర్మం నేర్పించే సంస్కారం. సంస్కారం కాబట్టి సంస్కారం ఉంటే చాలు, పేర్లు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. పేర్లతో ఏం చేసేది ఉంది? ఇవాళ ఒకళ్ళు వచ్చారు, ఉండాల్సిన సంస్కారం. పక్కన కూర్చున్నారు, మేడం మీరు యూట్యూబ్ లో చేస్తారు కదా అంటే, అవునమ్మా అదేదన్నా మీ నెంబర్ ఇవ్వండి మేడం, మీతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా అంటే ఇచ్చా. అవును ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది ఆవిడ. నా పేరు శ్రవంతి అండి అని చెప్పి. అంటే ఏంటి, అక్కడ తెలుసు. పేరుతో కాదు ఇంపార్టెంట్, తెలుసు. మర్చిపోయారేమో, అవును. కానీ బలానా వాళ్ళు చెప్తారు, రెమెడీస్ చెప్తారు, బాగుంటాయి, మనం ఫాలో అవుదామనో లేకపోతే మన పరిస్థితి బాగుపడుతుందనో ఆవిడ అనుకుని ఉంటారు. Exactly. అంతేగాని నా పేరు తెలియదు కాబట్టి అసలు అసలు నాతో నువ్వు మాట్లాడుకో అని చెప్తే నష్టపోయేది నేనే. అంతే అంతే కదా. కదా. రైట్. అయితే కాబట్టి ఇంకొక పాయింట్ ఏం చేస్తారంటే, కొంత కొంత కింద వాళ్ళ కింద వర్ణం వాళ్ళని గుళ్ళోకి రానివ్వరు, లేకపోతే అంటరానితనం, ఇదంతా ఇది వరకు రోజుల్లో ఉండిద్ది. ఒకవేళ మామూలుగా మనం సైంటిఫిక్ కూడా ఎప్పుడో మాట్లాడుకుంటాక ఒకసారి ఎక్కడో జరిగిన దాని గురించే మాట్లాడతారు. అసలు ఇప్పుడు గురించి నాయనార్లందరూ ఎవరమ్మాయి, నాయనార్లందరూ అందరు ఎవరు? అట్లా ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక్కటి ఎక్కడైనా కూడా మీరు చూడండి, ఎక్కడైనా చరిత్ర అంతా చూడండి, ఎక్కడైనా కూడా కాస్ట్ గురించి తీసుకొని డిగ్రేడ్ చేయడము, లేకపోతే జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపించి, ఇప్పుడు వెంగమాంబ గారు ఉన్నారు, చాలా మంది ఆవిడ సనాతన సాంప్రదాయాన్ని పాటించలేదు, భర్త పోయిన తర్వాత పసుపు కుంపలకి దూరం అవ్వలేదు, లేదు అంటే కనుక ఆడదై ఉండి సన్యాసం ఏంటి, పాటలు పాడడం ఏంటి అని చెప్పంటే, వాళ్ళందరినీ కూడా భగవంతుడే ఎదిరించేలాగా చేశాడు, వాళ్ళందరికీ కూడా నిరూపించారు వేంగమాంబ గారు పరమ భక్తురాలు అని చెప్పి. భగవంతుడు ఇంక్లూడ్ అవుతాడు, ఇన్వాల్వ్ అవుతాడు, తప్పకుండా అక్కడ అన్యాయం జరగకుండా చూస్తాడు, ధర్మమే ఊరుకోదు. ఎగ్జాక్ట్లీ. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అక్క, ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఇదే కరెక్ట్. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ ఉంది, ఎవరు వెళ్తారు లోపలికి? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? రాణిస్తారా డాక్టర్స్? దానికంటూ ఒక 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 పద్ధతి ఉంది. గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు చదువుకుని దాని శక్తిని నువ్వు తీసుకునే పరిస్థితి నీకు ఉంటేనే రాణిస్తారు కదా. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోం కదా గర్భగుడిలోకి, వెళ్ళిపోయి డైరెక్ట్ గా. యంత్రశక్తి ఉంది అక్కడ, అది మనం తట్టుకోలేము. ఎట్లయితే ఆపరేషన్ థియేటర్ లోకి మనం వెళ్ళలేమో, మనల్ని ఎలా అయితే రానివ్వరో, ఇది అంతే. ఊరికే ఏదో ఏదో అనేయాలి కాబట్టి అనేయటము, లాజిక్ ఏది అని అంటారు కదా. ప్రతిదానికి భగవంతుడు లాజిక్ అందని వాడే భగవంతుడు. ఒకటి గుర్తు పెట్టుకోండి, లాజిక్ అందిపోతే ఇంకేముంది, అవునా కాదా? దేనికి ఆయన సంతోషపడతాడో, దేనికి ఆయన ఇదవుతాడు అనేది మనం తెలియదు మనకి. ఫలం పత్రం తోయం అని అంటాం, అంటే నీరిస్తే కూడా ఆయన సంతోషపడిపోతాడా, అవునా అని అనిపిస్తుంది మనకి. కొన్ని చదివినప్పుడు నేను చెప్పాను చూడు, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి గురించి చెప్పినప్పుడు ఆయనే వచ్చి చెప్తాడు, నిజంగా జరిగిన కథ ఇది, ఆయనే వచ్చి కోర్టులో సాక్ష్యం ఇస్తారు. శ్రీపాద శ్రీవల్లభులు ఆయనే ప్రకటమవుతారు. ఇంకా నీకు పళని సుబ్రహ్మణ్య స్వామిలో చనిపోయిన వ్యక్తి రూపంలో వచ్చి సాక్ష్యం ఇస్తే, ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు అయితే ఆయనే ప్రకటన అవుతారు. అట్లా ఎక్కడైనా కూడా భగవంతుడు అనేవాడు ఐదవ ధర్మమే అది. ఇంకా ధర్మం ఎక్కడైతే నశింపబడుతోందో, ఎక్కడైతే ఆటంకం కలిగిస్తే అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షం అయిపోయి ఆ ధర్మాన్ని నిలబెడతాడు తప్పకుండా. అది గుర్తెరగాలి మనం. అద్భుతంగా చెప్పారు. ఒకవేళ తిరిగి రావాలి అనుకుంటే వినాయకుడితో మొదలు పెట్టుకుని చక్కగా, అలా పరిస్థితి లేకపోతే సూర్య భగవానుడికి మీరు చెప్పినట్టుగా చెట్లున్నాయి, అద్భుతంగా అలా దండం పెట్టుకుని మార్పు అనేది వస్తుంది. తప్పకుండా వస్తుందమ్మా, ఎందుకు రాదు మార్పు అనేది? ఎప్పుడు కష్టాల్లోనే ఉండిపోరు ఎవ్వరు. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్పు అనేది తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే.